అవ్వా వెళ్లి వస్తా, తాత ఆరోగ్యం జాగ్రత్త, పిల్లలు బాగా చదువుకోండి. ఇవి జగన్ తన ప్రజలకు రోజు చెప్పే మాటలు. ఓదార్పులోనే కాదు, ఉప ఎన్నికల ప్రచారంలో కూడా ఇవే మాటలు. ఎన్నికల ప్రచారంలో ఏ నాయకుడైనా ఓటు వేయమని అడుగుతారు. జగన్ మాత్రం మీరు జాగ్రత్త, మీ కుటుంబం జాగ్రత్త అంటూ ముందుకు కదులుతున్నారు. అక్కడక్కడ బోస్ అన్నను ఆశీర్వదించమని అడుగుతున్నారు. అందుకే దీన్ని ఎన్నికల ప్రచారం అనడం కంటే ఆత్మీయ యాత్ర అనడం కరెక్టేమో. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు బోసన్నకు సంపూర్ణంగాను మనస్ఫూర్తిగాను ఇచ్చి ఆశీర్వదించవలసిందిగా సవనీయంగా చేతులు జోడించి పేరున ప్రార్థిస్తున్నా. నాయకుడంటే ఎలా ఉండాలని అడిగితే ఇలా జనాల్లో ఉండాలి అంటున్నారు రామచంద్రపురం ప్రజలు. పొద్దున్నే లేచింది మొదలు ఇలా తమ బాధలు ఆలకించే జగన్ అంటే అభిమానం అంటున్నారు. జగన్ తమ ఊరు ఎప్పుడొస్తారు, ఏ టైంలో వస్తారు అని తెలుసుకుని ఎక్కడకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండిపోతున్నారు. ఇలా జగన్ వెంట సాగిపోతున్నారు. జగన్ను సీఎం చేసుకుంటాం, బోసును గెలిపించుకుంటాం. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి నోటి వెంట ఇవే మాటలు. 2 సార్లు కూడా ఈ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అఖండ మెజారిటీతో నగ్గించుకున్నాం. ఈసారి కూడా ఉప ఎన్నికల్లో 30,000-25,000 మెజారిటీతో అఖండ మెజారిటీతో నగ్గించుకుని ఈ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని మళ్లీ శాసనసభ పంపి అసెంబ్లీకి పంపి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడమే మా జయంగా పెట్టుకుని ఆ రాజశేఖర రెడ్డి గారిని మనసులో స్మరించుకుంటూ మేము విగ్రహం పెట్టుకుని ఈ దారిలో కనిపించే రాజ్యాంగపిత అంబేద్కర్ విగ్రహాలకు దండ వేయడం, ముందుకు సాగడం, జనాలతో కలిసిపోవడం ఇదే జగన్ దినచర్య. అడుగు తీసి అడుగు వేయలేనంత అభిమానం, మనిషి మీదకు తోచుకొచ్చేంత ఆప్యాయత, అనురాగాలు. ఇవాళ వేసే మన ప్రతి ఓటుతోనూ మనం పేదవాడికి ఓటు వేస్తున్నాం. ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్న ఈ ఎన్నికలు 2 వ్యక్తుల మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు, 2 పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలు అంతకన్నా కావు. ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్న ఈ ఎన్నికల్లో రైతన్న, పేదవాడు వీరిద్దరూ కూడా ఒకవైపున ఉంటే కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు మరోవైపున ఉంటే ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎవరిని కుట్రలు పన్నినా మా ముందు పనిచేయమంటున్నారు ఈ ప్రజలు. వైఎస్ఆర్ మా గుండెల్లో ఉన్నారు, ఆయన తనయుడు జగన్ మా ఊపిరిలో ఉన్నారని చెప్పే వీరి మాటల్లో ఎంతటి అభిమానముందో వారి మాటల్లోనే వినండి. కూలీనాలు చేసుకుని మేము రోజుంటూ పొడిసిన కానీ సాయంకాలం వరకు పని చేసుకుని మేమందరూ తెలక 1000 రూపాయలు సందా చేసుకుని ఆయన మేము ఎక్కడ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మేము అభిమానంగా, తండ్రి చేసిన ఉపకారానికి మేము అభిమానంగా ఆయనకి మేమందరం ఆయన తండ్రి గారు ఎక్కడ పెట్టుకుని ఆయన ఓపెనింగ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. జగన్ ఈ ప్రజలందరికీ ఒకే మాట చెప్తున్నారు, రాజకీయాల్లో విలువలు నిలబెడతామని, కుట్రలు కుతంత్రాలను పారద్రోలుదామని.